హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చి నో కటింగ్, నో స్టిచ్చింగ్, ఓన్లీ టాకింగ్. అయితే నేను ఒక వీడియో పెట్టాను, మోడల్ బ్లౌజ్, వీనెక్ మోడల్ బ్లౌజ్ అండి. ఆ వీడియోకి 40 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగారండి. వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి కదా, అందుకని వీడియో చేస్తున్నాను. నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అయితే ఈరోజు వీడియో మన ఛానల్లో కటింగ్, స్టిచ్చింగ్, ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించింది. కొత్త మోడల్స్, మనం కూడా కొన్ని న్యూ మోడల్స్ డిజైన్ చేద్దాం అందరం కలిసి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొన్ని వీడియోస్ పెట్టాను, చూడండి. ఇంకా వీడియోస్ వస్తాయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, స్టిచ్ చేసే వాళ్ళకి అందరికీ. నెక్స్ట్ వీడియోలో అండి కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ చెప్తాను. లెంత్ అయిపోతుంది కదా, అందుకని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. పార్ట్ 1, పార్ట్ 2 అండి. అది చూసే ముందు నా వీడియోస్లో కొత్త వారి కోసం బ్లౌజ్ కటింగ్ ఆదితో అని వీడియో ఉండిద్దండి, అది చూడండి. అది అర్థమైన తర్వాత 1కి 2 సార్లు చూడండి. అది అర్థమైన తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో చేసే వీడియో బ్లౌజ్ కటింగ్ చూడండి. అది కూడా అర్థమైన తర్వాత బ్యాండ్ బ్లౌజ్ అని పెట్టానండి ఒక వీడియో, బ్యాండ్ బ్లౌజు, అది చూడండి. ఆ 3 మెథడ్స్ మీకు వస్తే బ్లౌజ్ కటింగ్ ఫుల్గా వచ్చినట్టేనండి. ఆ ఫస్ట్ వీడియో కనుక మీకు అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి, నేను మళ్ళీ ఇంకా సులువైన పద్ధతిలో మీకు చెప్తాను, ఓకేనా? మరి మీతో ఒక విషయం చెప్పాలండి. అసలు అందరూ చూస్తున్నారు కానీ 94 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక 50 మందిని తీసేయండి, పోనీ 40 మెంబర్స్ అన్న వేసుకోండి, లేకపోతే 20 మెంబర్స్ అన్న వేసుకోండి. కనీసం కామెంట్లు పెట్టట్లేదండి. తోపులు, తురుములు, సూపర్లు అవసరం లేదు నాకు. నీతో పాటు నేను కూడా జాయిన్ అవుతాను అంటే మనీకైతే జాయిన్ అవుతారా? ఫ్రీగా చెప్తే టైలరింగ్కి జాయిన్ అవరా? నాతో పాటు మీరు కూడా జాయిన్ అని కామెంట్ పెట్టండి, ఓకేనా? నేను ఒక స్లిప్ తయారు చేసుకుంటా. ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఎంతమంది కామెంట్ పెడతారో చూస్తా, ఓకేనా? ఒక స్లిప్లో రాసుకొని వాళ్ళని, నాకు అర్థమైంది కదా వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళకి ఎలా ఏం కుట్టాలి, ఏం చెప్పాలి అని నాకు తెలిసిద్ది కదా. అప్పుడు మీరు కూడా చక్కగా టైలరింగ్ నేర్చుకోవచ్చు, అన్నీ నేర్చుకోవచ్చు, ఓకేనా అండి? అలా గ్రూప్గా నేర్చుకుందాం, సరేనా అండి? కొంతమంది కామెంట్ పెట్టాలి అంటే మాకు కూడా ఛానల్ ఉండాలా అంటున్నారు. అవసరం లేదండి, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కామెంట్ పెట్టొచ్చు. జాయిన్ అని కామెంట్ పెట్టండి ఫస్ట్, నేను ఒక స్లిప్ చేసుకుంటాను. తర్వాత మీ సంగతి నేనే చూస్తారనమాట. నేనే మిమ్మల్ని పేరు పెట్టి అడుగుతూ ఉంటాను, మీకు ఏం కావాలో అప్పుడైనా చెప్తారుగా, సరేనా అండి? నెక్స్ట్ వచ్చి కొత్త వాళ్ళ కోసం నెక్స్ట్ లైటింగ్ సరిపోతుందా? కరెంటు పోయిందండి, అడ్జస్ట్ చేసుకోండి, చెప్పేస్తాను. నెక్స్ట్ చెప్పాను కదా, నెక్స్ట్ అంతకుముందు వీడియోలో 4 వేరియేషన్స్ చెప్పాను. అలా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే కాటన్ ఫ్యాబ్రిక్ గంజి పెట్టుకొని స్టిచ్ చేసుకోండి, స్టిఫ్గా ఉండిద్ది, మీకు బాగా వస్తుందండి. కాటన్ క్లాత్ అయినా సిల్క్ క్లాత్ అయినా స్టిచ్ చేసేటప్పుడు గంజి పెట్టుకోండి. సిల్క్ క్లాత్ అయితే నేను ఫ్రాక్స్ చెప్తానండి, అప్పుడు ఉపయోగపడిద్ది. సిల్క్ దానికి కూడా గంజి పెట్టానండి, అప్పుడు మీకు జారకుండా నీట్గా వచ్చింది అనమాట. కొత్తగా బ్లౌజ్ కుట్టేవాళ్ళు కూడా కాటన్ క్లాత్ గంజి పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. కొత్తవి కట్ చేయకండి, ఇలా చేస్తే మీకు క్లాత్ సేవ్ అయ్యిద్ది, కట్టింగు స్టిచ్చింగు నీట్గా ఉండిద్ది, సరేనండి? ఈ వీడియో కనుక కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా వీడియోస్ లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే మంచి మోడల్స్, బ్లౌజెస్ అన్నీ మీ నోటిఫికేషన్స్లోకి వస్తాయి. బాయ్.